గాఢాంధకారములో నుండి, మరణాంధకారములో నుంచి, భూమి అంతర్భాగంలో నుండి వెలికి తీయబడి ఉన్నటువంటి రత్నాలు మీరు. విలువలేని వారం కాదు, మనకు స్థానములైనటువంటి వారము కాదు. మనకు స్థానం ఉంది, మనకు విలువ ఉంది. ఆ విలువ ఇచ్చిన వాడు దేవుడు. ఆయన రక్తము చేత కొరగబడ్డాడు, మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. మనము విలువకరమైన రత్నాలమై ఉన్నాం. రాజును జయించి ఆ కిరీటం తన సొంతం చేసుకున్నాడు. ఈ పగల కాల సమయంలో యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చి లోక అధికారులను జయించాడు. లోక అధికారి అయిన సాతాను వశములో మనం ఒకప్పుడు ఉన్నాం. వాడి కిరీటములోని రక్తములాగా వాడి చేతుల్లో వాడి వశమున మనం ఉన్నాం. అయితే యేసు ప్రభు మనం ఏం చేశాడంటే తన రక్తము కాచి, తన ప్రాణం పెట్టి, తన రక్తమును చిందించి మన కొరకు బలియాగమై శ్రమపరచబడి మరణించి మూడవ దినాన తిరిగి లేచడం ద్వారా మనం ఆయనకు కిరీటమందలి రక్తములాగా మారిపోయాం. చప్పలు కొట్టు గట్టిగా. యెబూసీయులని 7 రకాల జాతులు కలిగిన వారు కనానులో ఉన్నారు. ఆ కనాను ఎలా ఉందట? పాలు తేనెలు. అది యెహోవా లక్ష్యపెట్టు దేశం అంటగా, అది దేవుడు లక్ష్యపెట్టే దేశం అంటున్నారంటగా. ప్రతి సమయానికి వర్షాలు కురిపించబడుతున్నాయంటగా. పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి కలిగిన దేశం అంట. అది దేవుడు కోరుకున్న దేశం అంట. దేవుని జనులు అక్కడ నివసింపదగిన దేశం అది. హల్లెలూయా. ఆ దేశానికి వారిని నడిపించే క్రమంలో మోషేతో చెప్పాడు, ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే 7 రకాల జాతులను తరిమి కొడితే అది మీ దేశం అవుతుంది. తుదకది యెహోవా దేశం అవుతుంది. 7 రకాల జాతులు అంటే ఏమిటి? సామెతల గ్రంథంలో రాయబడుతుంది ఈ విధంగా. సామెతల గ్రంథం దేవునికి అసహ్యమైనవి, దేవుడు హేయముగా ఎంచుకున్నవి 7 ఉన్నాయట. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్య భాగం చదువుతున్నారు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు కలవు. హేయములు ఏమిటంటే 1 అహంకార దృష్టియు, కలలాడు 4 ఏమిటంటే 1 అహంకార దృష్టి అనగా గర్వంతో ప్రవర్తించటం, అహంకారంగా ప్రవర్తించటం, తనకున్న దానిని చూసుకొని ఎవరిని అహంకారంగా మాట్లాడటం, తనకున్న స్థితిని చూసుకొని, తనకున్న బలము చూసుకొని, తనకున్న జ్ఞానం చూసుకొని, తనకున్న అందం చూసుకొని, తనకున్న బలాధిక్యం చూసుకొని, తనకున్న కాటు చూసుకొని, తనకున్న స్థితిగతులను చూసుకొని ఆమె గర్వంతో వెర్రవేగితనం. ఇది దేవుడికి ఏమై ఉన్నదట? హేయమైనది. ఇది దేవునికి ఇష్టములైనది. 7 రకములలో మొదటిగా దేవుడు అంటున్నాడు అహంకార దృష్టియు, కలలాడు నాలుక. కొంతమంది నోరు తినకుండదు, నోరు తెరిచే అన్ని అబద్ధ మాటలే. నోరు తెరిచారంటే 1 యథార్థమైన మాట ఉండదు, నిజమైన మాట ఉండదు. అక్కడ జరగకపోయినా జరిగిందన్నట్టుగా చెబుతూ ఉంటారు. తర్వాత నెరపరాదు చంపు చేతులను. ఎవరినైనా చంపారా? ఎవరినైనా మనుషులను చంపారా? ఓ సంవత్సరం పాటు ఎవరైనా ఇక్కడ జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ మావనో, మీ అత్తనో, మీ అమ్మనో, మీ నాయనో, మీ బాబాయినో, మీ చెల్లినో, మీ తల్లినో, మీ అక్కనో. బూతులు తిడుతున్నాను అనుకోవద్దు, బూతులు కాదు. ఎవరినైనా చంపి వెళ్ళిన దాఖలాలు, అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? లేవుగా. ఏమండి, మనుషులు చంపాల్సిన అవసరం లేదంటగా, మాటలతోనే చంపేయచ్చంటగా, చూపులతోనే చంపేయచ్చంటగా, మన ప్రవర్తనతోనే చంపేయచ్చంటగా. నిరపరాధులను చంపు చేతులు, నీతిమంతులను చంపే చేతులు. నీతిమంతులకి నాశనం కలగజేసేవారు, యథార్థవంతులకు ఆటంకం కలగజేసేవారు వీళ్ళు. తర్వాత దుర్యాలోచనలు, మంచి ఆలోచనలు రా వీళ్ళకి. ఎంతసేపు పాడు చేద్దాం, ఆలోచన నాశనం చేద్దాం, లేపేద్దాం, కాల్చేద్దాం, బూడి చేద్దాం, నశింపచేద్దాం, ఇలాంటి ఆలోచనలే. తర్వాత కీడు చేయుటకు పరుగులెత్తు పాదాలు. దేవుని మంత్రానికి వచ్చే పాదాలు కాదు, స్వార్థ ప్రకటించే పాదాలు కాదు, దేవుని ఆరాధించే పాదాలు కాదు, దేవుని మాటలు ప్రకటించే పాదాలు కాదు, ఎవరి ప్రయోజనకరమైన స్థితిలో ఉండదగిన పాదాలు కాదు, యోగ్యమైన స్థానంలో ఉండదగిన పాదాలు కాదు, ఉన్నత స్థలంలో ఉండదగిన పాదములు కాదు. కీడు చేయటానికై
పరుగులెత్తి పాదాలట. ఇంకా లేని వాటిని ఉన్నట్టుగా పలికే. చెప్పాలి లేని వాటిని. వాక్యం చెబుతుంది కదా, లేని వార్త ఏం చేయకూడదట, పుట్టించకూడదట. లేని మాటలు చెప్పొద్దు, లేని వార్తలు చెప్పొద్దు, లేని విషయాలు పలకకూడదు, లేని సంగతులు ఇతరులకు ఏవి కూడా చెప్పటానికి వీలేదు. నీకు తెలియకపోతే తెలియనట్టుగా ఉండాలి, తెలిస్తే చెప్పగలగాలి. నీ మాట అవునట్టు అవునై ఉండాలి, కాదంటే కాదో ఉన్నట్టు ఉండాలి. నీ మాట యథార్థము గాను, ఉపదేశనది గాను, కృపా సహితము గాను, యోగ్యమైనది గాను, క్షేమకరమైనది గాను, మేలుకరమైనది గాను, దేవుని మాట నీ మాటగా ఉండాలి. ఈ 7 రకాలు. తర్వాత అన్నదమ్ముల్లో, విశ్వాసి మధ్యలో, సేవకునికి విశ్వాసికి మధ్యలో, బాబాయికి మధ్యలో, అత్తకు మేనత్తలకు మధ్యలో ఈ నత్త దూరిద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించే వాళ్ళు, సంఘాలకు మధ్యలో జగడాలు పెట్టేటోడు, విశ్వాసికి మధ్య జగడాలు, లేని పని మాటలు చెప్పి, లేని పని విషయాలు తెలియజేసి, ఆ విశ్వాసికి మధ్య ప్రేమ లేకుండా చేసేటోళ్ళు, భార్య భర్తల మధ్యలో మాటలు లేకుండా చేసేటోళ్ళు. దేవునికి స్తోత్రం. చదువు గట్టిగా. ఈ 7 రకాల జాతులు కలిగిన వారు ఎక్కడున్నారట? కనానులో ఉన్నారట. ఇప్పుడు అది యెహోవా దేశం అవ్వాలంటే, అది పాలు తేనెల దేశముగా మారాలంటే, అది యెహోవా లక్ష్యపెట్టు దేశముగా మారాలంటే, అది యెహోవా దీవించిన దేశముగా మారాలంటే 7 రకాల జాతులను జయించాలి, 7 రకాల జాతులను చంపాలి, 7 రకాల జాతులు కలిగిన వారిని పారతోలాలి. వీలైతే ఎడంకలతో ఎగిచ్చి తన్నాలి. హల్లెలూయా. ఉన్నారా? నీవే దేవుని కొరకు ఒక యెహోవా దేశం. నీ కుటుంబమే దేవుని కొరకై ప్రత్యేకించబడిన యెహోవా దేశం. ఉందా నీ బ్రతుకుల అలా విధంగా? 7 రకాలు నీలో ఉన్నట్లయితే తన్నేయి, కాల్చేయి, చంపేయి, తీసేయి, తొలగించేసేయి. నా జనులు యెహోవా దేశములోను, యెహోవా దేశమందలి. చదవండి మరొక్క మారు ఆ మాట. జకరియా 9:16. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నలాగా ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం ఆగుదామా? ఇంతకీ రత్నాలు ఎక్కడ దొరుకుతాయి? ఎవరికైనా తెలుసా? మా లాజరయ్య పోయాడు. ఏ ఊరు అది? జొన్నగిరి. తర్వాత విశ్వాసులు కూడా కొంతమంది పోయినారు. రత్నాలు దొరుకుతాయి అట. అది మెల్లమెల్ల మెరుస్తుందంటగా, అది ఎండబెడితేటప్పుడు అద్దంలాగా ప్రతిఫలిస్తుందంటగా. కానీ అది ఒక్కటి దొరికితే చాలు, అప్పులు పోతాయి, నొప్పులు పోతాయి, తిప్పలు పోతాయి, అన్నీ పోతాయని ప్రయాసపడ్డారు. కానీ రత్నాలు ఏమీనూ దొరకలేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయని ప్రతిఫలము. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఇప్పుడు ప్రయాసపడ్డారు. రత్నాలు కాదు కదా ముత్యాలు దొరకలేదు, ముత్యాలు కదా ముత్యాలు చిప్పలు దొరకలేదు, చిప్పలు కాదు కదా కప్పలు కూడా దొరకలేదు. పాపం కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. దేవునికి స్తోత్రం. రత్నాలు దొరికే స్థలం ఏమిటి? ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు. అవి ఎక్కడ దొరుకుతాయో.
ఎంతమందికి అడ్రస్ కావాలా? రత్నాలు దొరికే ప్లేసు చెబుతాను, రత్నాల విలువ చెబుతాను, అడ్రస్ చెబుతా. తెచ్చుకుంటారా? తెచ్చుకోండి. మరి చదవండి. దారి చెబుతున్నా. రత్నాలు ఎక్కడ దొరుకుతాయో, అసలు రత్నాలు ఎక్కడ ఉంటాయో, రత్నాలను ఎవడు బయటకు తీస్తాడు, బయటికి తీసిన తర్వాత ఆ రత్నాలను ఏం చేస్తున్నారు ఏమండి, ఈ విషయాలన్నీ ఒక తట్టా కొట్టే తెచ్చా గిచ్చా అన్నట్టుగా 10 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే బల్లారాధన కూడా ఉన్నది, వాటిని దృష్టిలో ఉంచుకొని మాటలు తెలియజేస్తాను. యోబు గ్రంథము 28వ అధ్యాయము. నేను చెబుతాగా నేను రాసుకుంది ఎందుకు మరి? నేను ఎత్తుక్కొని తెచ్చుకుంది ట్యాబులు అదే పనిగా భద్రం చేసుకుంది దేనికోసం? తొందరగా మీరు చెబుతారనా? నేను చెప్పడానికి. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనం. వెండి కట ఏముందట అంటే, వెండికి కూడా సపరేట్ గనులు ఉన్నాయండోయ్. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు, సువర్ణం అంటే అదే బంగారం, బంగారానికి కూడా బంగారం దొరికే స్థలము కూడా ఒకటి ఉందట. ఆ పుటము వేయు సువర్ణానికి స్థలము కలదు. ఇనుమును కూడా మట్టిలో ఉండి తీస్తారట, రాళ్ళు కరిగించి రాగి తీస్తారట. అదిగో మనుషులు చీకటికి అంతం కలగ చేస్తారు అని చెబుతున్న క్రమంలో గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వారు వెతుకుతూ ఉన్నారట. స్తోత్ర. ఇప్పుడు మీ తలలు పైకెత్తుడి, నా మూతిని, నా ముక్కును, నా చెవులు చూడుడి. ఇక మీరు చేయవలసిన పనులు ఏమీ లేవు. ఇక్కడ జాగ్రత్తగా ఆలకించండి. రత్నాలను వెతకటానికి మనుషులు బయలుదేరుతున్నారట. హల్లెలూయా. మన రత్నాలు వెతకటానికి వెళ్ళాడట. ఎక్కడున్నాయి? వెండి దొరుకుతూ ఉంది, బంగారం దొరుకుతుంది, ఇనుము దొరికింది. కానీ అంతటితో వాడికి తృప్తి లేదట. వాడికి కావాల్సిందేమిటి? రత్నం. వాడికి కావాలి రత్నం. ఈ మూడింటికంటే విలువైనది. అదే రీతిగా కిరీటానికి అందాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రత్నాలు. స్తోత్రం. కిరీటం అంటేనే గొప్పది కదా. అలాంటిది కిరీటములో ఉన్న రత్నాలు కిరీటం యొక్క ప్రభావాన్ని పెంచుతాయి. దేవునికి స్తోత్ర. ఒకనొక సందర్భంలో పౌలు గారు ఈ మాటను అలాగే పెట్టుకొని మరలా వద్దాం దీని దగ్గరికి. పౌలు గారు సంఘానికి లేఖ రాస్తూ, ఓ సంఘ విశ్వాసులారా, మీకోసం నేను కన్నీళ్లు కార్చాను కదా, మీకోసం ఉపవాసం ఉండి ఇదిగో మిమ్మల్ని రక్షణలోకి నడిపించాను కదా, ప్రభు మిమ్మల్ని రక్షించారు కదా, మీరు సంఘస్థులు అయ్యారు కదా, ఒక సంఘములో స్తంభంగా నిలబడ్డారు కదా, మీరందరూ ఇప్పుడు ఏమై ఉన్నారో తెలుసా? ప్రభువు మెచ్చుకునే ఆ దినమున, ప్రభు రాకడ సమయమున మీరే విశ్వాసులారా, మీరే మా అతిశయ కిరీటం. ఎక్కడన్నారు ఆ మాట? చూద్దాం ఆ మాట కూడా. ఆ మాట చదివి మనం ఇక్కడికి వద్దాం. ఎక్కడున్న మాట దొరికిన వాళ్ళు త్వరగా తీసి నాకు సహాయపడగలరు. నాలుగవ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్య భాగం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా,
నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా, అక్కడ ఏమంటున్నాడు? నా ఆనందము నీవే, నా ఆనందము మీరే, నా కిరీటము కూడా మీరే. కిరీటం అంటే గొప్ప సంగతి, కానీ కిరీటమందలి రత్నాలు అని ఇక్కడ ప్రభు జకరియా గ్రంథములో అన్నాడు. ఇప్పటి వరకు మీరు సంఘానికి కిరీటంలాగా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక అనుభవం ఉంది. ఏమిటో తెలుసా? రత్నాలుగా మార్చబడాలి. హల్లెలూయా. సంఘము కిరీటం అయితే అందులో ఉన్న ప్రతి విశ్వాసి కూడా రక్షణ పొంది పరిపూర్ణత పొంది దేవుని రాకుడు కొరకై మిగిలిన అపేక్షతో ఎదురు చూస్తున్న వాళ్ళు కిరీటములో ఉన్న రత్నాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు యోబు గ్రంథంలోనికి రాగలిగితే రత్నాలుగా మనం ఎలా బయటపడుతూ ఉన్నాం? రత్నాలుగా ఎలా? ఎవరు మనల్ని బయటికి తీసుకొస్తున్నారు? వాక్యం చెబుతుంది రత్నాలు ఎక్కడున్నాయట? గాఢాంధకారములో, మరణాంధకారములో ఈ రత్నాలు ఉన్నాయట. ఎవడికి తెలియదు. ఈ రత్నానికి ఒక విలువ ఉంది, ఈ రత్నానికి ఒక రేటు ఉంది, దీనికంటూ ఒక ప్రాధాన్యత ఉంది, దీనికి చాలా ప్రశస్తమైన అనుభవం ఉంది, దీనికంటూ స్థానం ఉంది. కాబట్టి ఈ రత్నాన్ని వెలికి తీయగలిగిన వారెవరు? హల్లెలూయా. ఒకప్పుడు మన బతుకులు ఏ పాటివి, ఒకప్పుడు మన జీవితం ఏ పాటిది? పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట, దేవుడట మనల్ని ఏ విధంగా ఎన్నుకున్నాడు, ఎక్కడ నుండి రక్షించుకున్నాడు, ఎక్కడ నుండి పిలుచుకున్నాడట. 2వ అధ్యాయం 8వ వచనమండి, 9వ వాక్య భాగం చదువుతున్నారు. అయితే మీరు 2వ పేతురా, మొదటి పేతురేనా? 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చదవండి. అదే అంటే ఈ వాక్య ప్రకారంగా మనం ఒకప్పుడు ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నాం, గాఢాంధకారములో ఉన్నాం, మరణాంధకారములో ఉన్నాం. రత్నాలమే. మన విలువ మనకు తెలియదు, మన స్థానం మనకు తెలియదు, మన ఖ్యాతి మనకు తెలియదు. కానీ ఎక్కడ పుడుకొని ఉన్నాం? ఎక్కడో చీకటిలో ఉన్నాం, గాఢాంధకారములో ఉన్నాం, మరణాంధకారములో మనం ఉన్నాం. విలువలేని మనకు విలువనిచ్చిన వాడెవడు? ఆయన చూశాడట రత్నాలు ఎక్కడున్నాయి. ఏమండి, కొంతమందిని దేవుడు పొద్దుటూరులో చూశాడు, కొంతమందిని దేవుడు ఎర్రగుంట్లలో చూశాడు, కొంతమందిని దేవుడు కడపలో చూశాడు, మరికొంతమందిని కొన్ని స్థలాల్లో చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎంతమంది అయితే రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభు కొరక ఎదురు చూస్తూ ఉన్నారో మీరందరూ కూడా దేవుని చేత కనుగొనబడి గాఢాంధకారములో నుండి, మరణాంధకారములో నుంచి, భూమి అంతర్భాగంలో నుండి వెలికి తీయబడి ఉన్నటువంటి రత్నాలు మీరు. ఇది నా మాట కాదు, ప్రభు చెబుతున్న మాట. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నాలు. చప్పట్లు కొట్టుకోవచ్చుగా, ఉజ్జీవంగా కొట్టొచ్చు కదా, ఇంకొంచెం ఉత్సాహంగా కొట్టుకోవచ్చు కదా. మనము రత్నాలమై ఉన్నాం. మనం విలువలేని వారం కాదు, మనకు స్థానములైనటువంటి వారము కాదు. మనకు స్థానం ఉంది, మనకు విలువ ఉంది. ఆ విలువ ఇచ్చిన వాడు దేవుడు. ఆయన రక్తము చేత కొరగబడ్డాడు, మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. మనము విలువకరమైన రత్నాలమై ఉన్నాం. హల్లెలూయా. దావీదు గారికి ఒక అద్భుతమైన కిరీటం ఉందట. ఆ కిరీటానికి లోపల రత్నాలు అలంకరించబడ్డాయి. దావీదు చేసుకున్న కిరీటం కాదది, ఒకడి మీద ఉన్నదట ఆ కిరీటము, రత్నాలు. దానిని దావీదు చాలా ఆశపడ్డాడు. ఆ కిరీటాన్ని
ఆ రత్నములతో కూడి ఉన్న కిరీటాన్ని ఆశపడి దావీదు తన తల మీద పెట్టుకున్నాడట. మరణించే వరకు దావీదు ఆ కిరీటాన్ని ధరించుకున్నాడు. ఆ కిరీటాన్ని ధరించుకుని యుద్ధాలు చేశాడు, జయాన్ని పొందుకున్నాడు. గొప్ప విజయశీలుడిగా దేవుని కొరకై వాడబడ్డాడు. హల్లెలూయా. చూడండి, సమూయేలు సమూయేలు రెండవ గ్రంథం 12వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడ చదవండి 29వ వచనం. దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై 2 బంగారు మణుగులంత ఎత్తుండెను. దేవునికి స్తోత్రం. దావీదుకు అసలు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్తే యుద్ధం చేసేసుకోవడం, జయం పొంది వచ్చేయటమే, అక్కడ ధనాన్ని కూడా ఆశించడం ఉన్నాడు. కానీ ఒక రాజు ఉన్నాడట. ఏమండి, ఆ రాజు తల మీద ఉన్నటువంటి కిరీటం దావీదు గారికి చాలా ఇష్టమైందట. వీడికి సెట్ గల కిరీటం. ఆ కిరీటం ఎలా ఉందట? రత్నాలతో అలంకరించబడిందట. చాలా స్పెషల్గా రత్నం ఆ కిరీటం ఉందట. ఏమండి, ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణం పేరు కూడా ఆ పైపెచ్చు మాటల్లో వ్రాయబడి ఉంటుంది, రబ్బా. చెప్పండి, ఏ పేరు? అబ్బా కాదు, నీ అబ్బా కూడా అంత గట్ట కాదు, నీ అబ్బా మా అబ్బా కాదు. అక్కడ ఆ ఊరి పేరు. ఆ పట్టణం ఒక చెప్పాలంటే ఒక ద్వీపము లాంటిది. అంటే సముద్ర జలముల మీద ఉన్నటువంటి పట్టణం అని ఆ పైపెచ్చు మాటలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. అంటే అక్కడక్కడ మీరు ఏదైనా కొత్త ప్రాంతాలకు టూర్లకు వెళితే ఏమండి, కొన్ని ద్వీపాలు అని ఉంటాయి. ద్వీపాలు అంటే సముద్రపు మధ్య భాగంలో స్పెషల్గా ఒక రాయి అనేది ఉంటుంది. ఆ రాయి మీద ఒక పట్టణం లాగా ఏర్పరచుకొని ఇల్లులు కట్టుకొని అక్కడ నివాసం అనేటువంటిది ఏర్పరచుకుంటారు. మన దినానే ఎందుకో పట్టణాల గురించి మిస్టీరియస్ టౌన్స్ అని దాని గురించి నేను సెర్చ్ చేస్తున్నట్టులో ఒక పట్టణం గురించి చదివాను. ఏమండి, కొన్నేళ్ల కిందట సముద్రపు మధ్య భాగంలో ఒక బండ మీద తొలచబడిన పట్టణం అది. తిప్పి కొడితే ఒక 5,000 మంది అక్కడ నివాసం చేస్తున్నారు. 5,000 15,000 మంది అన్నారు. ఏమండి, అది ఒక దేశంలో బొగ్గును వెలికి తీయటానికి కార్మికుల కొరకై, పనివారి కొరకై ప్రభుత్వం వారి కొరకు వసతులు ఏర్పరిచినటువంటి స్థలం అది. కాబట్టి అలాంటి పట్టణముల వలె ఇదిగో ఈ రబ్బా అనబడినటువంటి పట్టణం మనకు కనబడుతుంది. ఈ రబ్బా పట్టణం మీద దావీదుకు చాలా నమ్మకమైనటువంటి వాడు సైన్యాధిపతి యోవాబు. చెప్పండి, యోవాబు. ఈ యోవాబు దావీదు గారికి చాలా నమ్మకమైన సైన్యాధిపతి, నమ్మకస్తుడు. ఈ యోవాబు ఆ పట్టణం మీద కన్ను వేసి, ఇన్ని రాజ్యాలు మనం జయించాం, ఇన్ని పట్టణాలు మనం స్వాధీనం చేసుకున్నాం, ఆ పట్టణం కూడా నా యజమాని కోసం నేను సొంతం చేయాలి, నా రాజు కొరకై నేను సిద్ధం చేయాలి, యుద్ధం చేయడానికి వెళ్తానని దావీదు దగ్గర పర్మిషన్ తీసుకొని యుద్ధానికి వెళ్ళాడట. స్తోత్రం కలుగును గాక. యుద్ధానికి వెళ్ళి జయము పొంది, ఏమంటే ఇక కొద్దిసేపు యుద్ధము చేస్తే ఇక పట్టణం అంతా వీళ్ళ స్వాధీనం అయిపోతుంది. యోవాబు అనుకున్నాడు. నేను ఉదయం ఆ మాటలు చదివినప్పుడు యోవాబు మనసు నాకు చాలా గొప్పదిగా అనిపించింది. ఏమండి, ఏ తారతమ్యత లేకుండా, ఏ స్వార్థం లేకుండా రాజు కొరకు నమ్మకంగా పనిచేసిన నమ్మకమైన సైన్యాధిపతి. ఏమండి, ఆ వచనానికి పై వచనాల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవగలిగితే యోవాబట
ఈ పట్టణాన్ని పూర్తిగా నేను స్వాధీనం చేసుకుంటే ఇది నా పట్టణం అవుతుంది కదా, నా చేత జయించబడిన పట్టణం అవుతుంది కదా, అప్పుడు ఈ పట్టణానికి నా పేరు వస్తుంది కదా. వద్దు వద్దు, అలా ఉండటానికి వీల్లేదు. రాజు రావాలి, కొద్దిగానే యుద్ధం ఉంది కదా, ఆయనే వచ్చి యుద్ధము జరిగించాలి, ఆయన పేరు ఈ పట్టణానికి పెట్టబడాలి, ఆయన చేత జయించబడినటువంటి పట్టణముగా ఆ పట్టణం ఉండాలి. చూడండి, ఆ మాట చదివితే చాలా బాగుంటుంది. 28వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 28. నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు. ఆహా, ఎంత గొప్ప మనసు అండి. నా పేరు ఉండకూడదు, నా పేరు కనబడడానికి వీలేదు. వాస్తవానికి 70-80% యుద్ధం చేసేసాను. దావీదు రాజు గారు వచ్చి ఇంకా జస్ట్ ఊరికే రాజుగారిని చంపేస్తే ఇంకా అయిపోద్ది. 80% యుద్ధం అంతా అయిపోచేసేసాడు, అంత అయిపోయింది. ఇప్పుడు అంటున్నాడు కదా, ఏమండి, తన పేరు ఆ పట్టణానికి పెట్టకుండునట్లు. అంటే అక్కడ మనకు ఏం అనుభవం కనబడుతుందో తెలుసా? ఏ స్వార్థముతో కూడా అక్కడ ఏం పని చేయట్లేదు యోవాబు. తనకే పేరు రావాలి, అందరూ తననే గుర్తించాలి, అందరూ తనకే మంచి మంచి పేర్లు, అందరూ తననే పొగడాలి అని కోరుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. తన హృదయంలో అభిలాష ఏమిటంటే, రాజు రావటానికంటే ముందుగా ఆయన రాజుగారు మిక్కిలి కష్టపడనంతగా మొత్తం నేను పూర్తి చేసి ఆయనకు నేను విశ్రాంతి కలగజేయాలి. దేవునికి స్తోత్రం. ఇది ప్రతి ఒక్కరికి ఉండగలిగిన మంచి మనస్సు. ప్రత్యేకించి సంఘానికి వస్తున్న ప్రతి విశ్వాసికి కలిగి ఉండవలసిన గొప్ప లక్షణం ఇది. హల్లెలూయా. అయ్యో, సేవకుడు ఇంత కష్టపడుతున్నాడు కదా, సేవకుడు ప్రయాసపడుతున్నాడు కదా, నేను కూడా కొంత ప్రయాసపడతాను, నేను కూడా కొంత కష్టపడతాను, సేవకునికి నేను కొంత భాగంలోనైనా కొన్ని విషయాలనైనా పాటు పడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, పాత విశ్వాసులు కొంతమంది ఉన్నారు, వారు ఎక్కడికి వెళ్ళినా ఉపదేశం మర్చిపోరు. ఏమండి, దూరంలో ఉన్నారు కదా అని మందిరాన్ని మార్చారు, దూరంలో ఉన్నారు కదా అని వేరే చర్చిలకు వెళ్ళరు. ఇలా ఏం చేస్తారో తెలుసా? దేవుని మాటలు ప్రకటించి సత్యము చెప్పి, ఉపదేశం అంటే ఏమిటి, సంఘం అంటే ఏమిటి అని చెప్పి, ఏమంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేసిన తర్వాత బాప్తిసం దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు నాన్నగారికి చెప్పి, అయ్యా పాస్టర్ అయ్యా ఇదిగో ఈ విధంగా మాటలు చెప్పాం, రక్షణలోనికి నడిపించాం, బాప్తిసం మీరే ఇవ్వాలి. దేవుని స్తోత్రం. అవకాశం ఉందిగా, వాళ్ళే బాప్తిసాలు ఇవ్వచ్చు కదా, వాళ్ళే బాప్తిసాలు వచ్చి వాళ్ళే పేర్లు పెట్టుకోవచ్చు కదా. నా చేత రక్షించబడ్డారు, నేనే వీళ్ళకి బాప్తిసం ఇచ్చానన్న ఏమండి స్థితిలోనికి నడిపించుకోవచ్చు కదా. కాదు కాదు కాదు, అది క్రమం కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలు నేర్చుకోండి దయచేసి, ఇది మంచి ఆత్మీయమైనటువంటి క్రమం. దైవ సేవకుడు అన్ని చేయడం కాదు, దైవ సేవకుడు ఏదైనా రావటానికి ముందే పనులన్నీ సిద్ధమైపోవాలి. దేవుని స్తోత్రం. దేవుని సేవకుడు రావటానికంటే ముందుగానే అక్కడ పనులన్నీ సిద్ధమైపోవాలి. దైవ సేవకుడు ఏం చేయాలి? ఆయన వచ్చి ప్రార్థన చేసి దేవుని మాటలు ప్రకటించి, ఏమండి అక్కడ దేవుని మాటలు తెలియజేసి అందరికి ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చి ఉపవాసం అండి తిరిగి వెళ్ళాలి. ఇది దైవ సేవకుని బాధ్యత. విశ్వాసి బాధ్యత ఏమిటో తెలుసా? అన్ని పనులు పూర్తి చేసి చివరి పనిని మాత్రమే సేవకునికి అప్పగించేది. అది అద్భుతమైన ఆత్మీయమైన క్రమం. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు ఏదైనా పని చేస్తుంటే అలాగ గుడ్ల గోపాల కళ్ళు వేసుకొని అలా చూస్తారు తప్ప, అమ్మా పాస్టర్ అయ్యా, అమ్మ పాస్టర్ గారు మీరు పని చేయటం ఏంటి, అయ్యో తీసే అని అనేటోడు ఒకడు ఉన్నాడు. దిబ్బమొహాలు వేసుకుని ఒక్కొక్కరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నేర్చుకుందాం. ఇదొక మంచి ఆత్మీయమైనటువంటి క్రమం. దైవ సేవకులు కళ్ళ ఎదుట పని చేస్తుంటే ఏమండి వాళ్ళతో కొట్లాడబడో లేకపోతే వాళ్ళ మీద పడో ఎటరో కొట్ట చేతిలోంచి పని తీసుకుని, అయ్యయ్యా నేనుండగా మీరు పని చేయడం ఏంటండి,
మేముండగా మీరు పని చేయటం ఏంటి? దేవునికి స్తోత్రం. 100% పని ఉంటే 90% పని ముగించుకొని 10% ఏదైనా ఉంటే ప్రార్థన చేసేది, పాటలు పాడేది, లేదా జనులను ఆశీర్వదించే అనుభవాలు ఏదైతే ఉంటాయో అది దైవ సేవకునికి అప్పగించాలి. అది మనం చేసేది కాదు, అది మీరు చేసేది కాదు, అది దైవ సేవకులు చేసే పని. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ యోవాబు చేసింది అదే. యోవాబు ఏం చేశాడు తెలుసు? యుద్ధం అంతా అయిపోజేసాడు, ఇంకేం లేదు. ఇక దావీదు రాజు గారు వచ్చి ఇక ఈ పట్టణం మాది అని జెండా స్థాపించాలి, అంతే. మిగతా బాధ్యత యోవాబే పూర్తి చేసేసాడు. ఇక అక్కడ యుద్ధం అయిపోయిన తర్వాత దావీదు రాజు గారు వచ్చారు, యోధులను సమకూర్చి తీసుకుని వచ్చాడట. హల్లెలూయా. యోధులను సమకూర్చాడు. ఏమండి, విశ్వాసిగా ఏమండి పక్కన వాళ్ళకు సువార్త చేసి వారికి రక్షణ మాటలు చెప్పి వాళ్ళని బాప్తిసానికి సిద్ధం చేసిన తర్వాత ఇంట్లో కోటం పెడితే అప్పుడు పాస్టర్ గారు యోధులను తీసుకొని వస్తాడు. అప్పుడు పాస్టర్ గారు విశ్వాసుల సమూహాన్ని తీసుకొని వస్తాడు. వాళ్ళు యోధులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదట యోధులను సమకూర్చుకొని అప్పుడు పట్టణం మీదకి వెళ్ళి రాజు సింహాసనం మీద కూర్చొని ఉంటే రాజు కనబడట్లేదట. రాజు ధరించుకున్న కిరీటం ఎలా ఉందట? కిరీటం రత్నాలతో అలంకరించబడిందట. దేవునికి స్తోత్రం. అది రాజుకు, అది దావీదు గారికి బాగా ఇష్టమైంది. దావీదు హృదయాన్ని ఎంతగానో ఇది నాకు కావాలి, ఇది నేను పెట్టుకోవాలి అని ఆకర్షించబడేంతగా ఆ కిరీటం ఉందట. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పడద్రోసి ఆయన సింహాసనం నుంచి కింద పడేసి ఆ కిరీటం మాత్రమే దావీదు తీసుకొని దావీదు తల మీద పెట్టేసుకున్నాడట. ఇప్పుడు చెప్పండి, అప్పటి నుంచి ఇప్పుడు ఆ కిరీటం ఎవరిది అంటారు? ఇక ఆ క్షణం నుండి ఆ కిరీటం ఎవరిది? దావీదు రాజుదే. దావీదు కిరీటం, దావీదు కిరీటం, దావీదు కిరీటమేక. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా ఆ కిరీటాన్ని ఏమని పిలుస్తారు? చెప్పలే? దావీదు కిరీటమే. ఏ ఊరికి వెళ్ళినా ఆ కిరీటాన్ని చూసినప్పుడు అమ్మో దావీదు కిరీటం ఎంత స్పెషల్గా ఉందో, ఎంత రత్నాలు కలిగి, ఎంత రత్నాలతో అలంకరించబడిందో, ఎంత ప్రత్యేకంగా ఉందో. ఆమేన్. నువ్వు ఇక్కడ రక్షించబడి ఇక్కడ ఆ సత్యాలు తెలుసుకొని ఇక్కడ ఉపదేశాలు పొందుకొని రేపటి దినాన ముడుచుకొని పాస్టర్గా నన్ను తిట్టారు, కొట్టారు, గద్దించారు, అతి చేశారు, ఇది చేశారు, నాకు మంత్రం నచ్చలేదు, అది నచ్చలేదని నువ్వు పలానా సంఘానికి వెళ్ళావనుకో, ఆడంటాడు ఆడు బ్రతికినన్నాళ్ళు ఆ పాస్టర్ గారికి గుర్తేమిటంటే నువ్వు నా విశ్వాసి కాదురా, నువ్వు కృపా పాస్టర్ గారి విశ్వాసి అని ఆయన మనసు నిండా అదే ఉంటుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీవు బ్రతికినన్నాళ్ళు, నువ్వు సచ్చినన్నాళ్ళు ఫలానా సేవకుడి దగ్గర ఉన్నాడువి కదా, నువ్వు ఫలానా దైవ సేవకుడి దగ్గర ఉన్నాడువిగా, ఫలానా పీకే మ్యాథ్యూస్ గారి దగ్గర ఉన్నాడువిగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు రాజు గారు మరణించే వరకు దావీదు తల మీద ఉన్నటువంటి పెట్టబడిన కిరీటం ఈ రత్నాలతో అలంకరించబడిన కిరీటం. స్తోత్రం. దావీదు రాజు ఊరకనే సంపాదించుకోలేదు, రాజును జయించాడట. రాజును జయించి ఆ కిరీటం తన సొంతం చేసుకున్నాడు. ఈ పగల కాల సమయాన యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చి లోక అధికారులను జయించాడు. లోక అధికారి అయిన సాతాను వశములో మనం ఒకప్పుడు ఉన్నాం. వాడి కిరీటములోని రక్తములాగా వాడి చేతుల్లో వాడి వశమున మనం ఉన్నాం. అయితే యేసు ప్రభు మనం ఏం చేశాడంటే తన రక్తము కార్చి, తన ప్రాణం పెట్టి, తన రక్తమును చిందించి మన కొరకు బలియాగమై శ్రమపరచబడి మరణించి మూడవ దినాన తిరిగి లేచడం ద్వారా మనం ఆయనకు కిరీటమందలి రక్తములాగా మారిపోయాం. చప్పలు కొట్టు గట్టిగా. ఆయన కొరకై ప్రత్యేకించబడిన కిరీటమనందలి రత్నాలముగా దేవుడు మనల్ని అభిషేకించాడు. స్తోత్రం. ఎవడన్నాడు నీకు విలువ లేదని? ఎవడన్నాడు నీకు పరపతి లేదని? ఎవడన్నాడు నీకు ఆస్తి లేదని? ఎవడన్నాడు నీవు తక్కువ వాడని? ఎవడన్నాడు నీకు పలానా నీకు ఆస్తి పాస్తులు లేవని? దేవుడు అంటున్నాడు ఆయన కిరీటమందలి రత్నాల విలువ. దేవునికి మహిమ కలుగును గాక. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నం. పాట పాడుతాంగా, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. హల్లెలూయా.
ఒక్కొక్క రత్నం అట. యేసు ప్రభు వచ్చేటప్పుడట అలాంటి కిరీటం ధరించుకుని లోకానికి వస్తాడట. దేవుని స్తోత్రం. ఆయన రాకడకు ముందుగానే మనం మరణించమనుకో, పరిశుద్ధులములై మన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకొని, మన యథార్థమైన జీవితాన్ని కాపాడుకొని, ఎవడి ఆయన కొరకై నిష్కలంకమైన భక్తితో ఎదురు చూస్తూ ఎవడి మరణిస్తే, ప్రభువునందు మరణించగలిగితే, ఆయన వచ్చేటప్పుడు ఆయన ధరించుకొని ఉన్న కిరీటములో దేవుడు మనల్ని రత్నాలుగా ఆ రత్నాలుగా చెక్కుకొని లోకమంతటికి చూపిస్తాడు. హల్లెలూయా. మనకు నిరీక్షణ ఉంది కదండి. చచ్చిపోయిన మన వారిని అందరినీ మరల ఒక దినమున, దిస్ ఇస్ అవర్ హోప్, దిస్ ఇస్ అవర్ వెయిటింగ్. ప్రైజ్ ది లార్డ్. పీకే మ్యాథ్యూస్ గారిని చూస్తామా? ఒకవేళ ఇప్పటికిప్పుడే ప్రభు రాకడ వచ్చింది అనుకోండి, భూరాధ్వని ఆకాశంలో ధ్వనించగా నా యేసు మహారాజు వచ్చుచుండెను, ఆ దినం మికిలి సమీపం, శుద్ధులు అందరూ చేరెదరు, ఆ దినం మికిలి సమీపం, శుద్ధులు అందరూ చేరెదరు, దేవుని బూరా ధ్వనించగా, దేవుని బూరా ధ్వనించగా దేవాతి దేవుని దర్శించేదము, బూరాధ్వని ఆకాశంలో ధ్వనించగా నా యేసు మహారాజు. బూరధ్వని ఒకటి వినబడతదట మదయ్య. ఏం ధ్వని? అని పిలుచావు చూడు, ఆ ధ్వని కాదు అది, బూరధ్వని. ఒక శబ్దం వినబడుతుంది. మనం ఇంకా దేవుడి రాకడ వరకు నిలిచి ఉండగలిగిన శేషముగా ఉంటే, వస్తూ ఉన్నప్పుడు ఆయన తల మీద పెట్టుకున్న కిరీటములో ఏమంటే రత్నాల్లాగా పీకే మ్యాథ్యూస్ గారు ఉంటారు, మరొక వైపు జయమ్మ గారు ఉంటారు, మరొక వైపు ఏమండి ప్రభునందు నిద్రించిన పరిశుద్ధులు ఉంటారు, ఏమండి శుద్ధులైన వారు ఉంటారు. ప్రభునందు నిద్రించి దేవుని రాకడకో దేవుని సందులో ఎత్తబడిన వారు, ఏమండి హనోకును మనం చూడగలుగుతాం, మోషే గారిని చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఎలాంటి వారట? రత్నాలు. మనం రత్నమే, మనం రత్నాలు. నా కొడుకు నా రత్నమే. దేవుడు కూడా మురిసిపోతాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని, నీ పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకొని, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకొని, నీ భక్తి జీవితాన్ని కాపాడుకొని, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ భక్తి జీవితాన్ని కొనసాగించగలిగితే, నువ్వు నిద్రించినప్పుడు, నువ్వు చచ్చినప్పుడు, నువ్వు మరణించినప్పుడు నీ కళ్ళు ఆయన దగ్గర తెరవబడితే, అప్పుడు పరలోకం అంతటికి చెబుతాడట, రేయ్ నిలబడండి, నా రత్నం వస్తుంది, నా రత్నంగాడు వస్తున్నాడు. ఏ రత్నం? లింగాపురం రత్నమా, శాపాడు రత్నమా? ఆ రత్నం ఈ రత్నం కాదు, నా బిడ్డ వస్తున్నాడు. లేట్రా, నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి. మనం రత్నాల్లాగే ఉండాలి. ఏ రత్నాలుగా ఉండాలంటే కిరీటములో దాచబడిన అతక్కబడిన రత్నాల్లాగా మనం ఉండాలి. కానీ ఇంకా అంధకారములో కూరుకుపోయిన రత్నాల్లాగా మనం ఉండటానికి వెళ్ళలేదు. ఒకసారి దేవుడు వెలికి తీశాడు, మరలా మనం అదే లోకములోనికి, మరలా అదే లోకపు ఛాయలోనికి, మరలా అదే గాఢాంధకారములోనికి వెళ్ళటానికి. మసల్ది నయోమమ్మ కోడల్ని పట్టుకొని వెళ్ళండి అమ్మ మీ ఇంటికంటే ఓర్ప ముద్దు పెట్టేసుకుని వెళ్ళిపోతే రూతు మాత్రమే నిలబడిందట. అలా నిలబడింది. అంటే ఎల్వా నువ్వు మసల్దా, నా దగ్గర ఏముంది? బలం లేదు, మళ్ళీ పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు, నా దగ్గర సుఖం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఏమైనా విశ్రాంతి లేదు, ఏమీ లేదు, నా దగ్గర ఉంటాయి. వెళ్ళిపో మీ ఇంటికే. నీ తోటకోడలు వెళ్ళిపోయింది చూసావా, వెళ్ళిపో. మోజల్దానా ఏంటే ఎక్కడికి పోయేది? మోయాబురాలని నీకు తెలుసుగా, అన్య స్త్రీ నన్ను తెలుసుగా, నన్ను పెళ్లి చేసుకున్నావు, నీ కొడుకు నన్ను పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన తొలి రోజే మీ చర్చిలో ఈ పాస్టర్ గారు ఏం చెప్పారే? ఏం చెప్పారు? 45వ కీర్తన ఏదో చదివారంటగా,
45వ కీర్తనలో ఏదో చెప్పారుగా, నీ స్వజనమును నీ ఇంటి వారిని మర్చిపో అన్నాడుగా. అందుకే మర్చిపోయా. నా దేశం మోయాబు దేశం కాదు బాబోయ్. ముసల్దానా, నాకు నువ్వు దేవుడు ఎవరో చెప్పావు, రక్షణ అంటే ఏమిటో చెప్పావు, బాప్తిసం అంటే ఏంటో చెప్పినావు, లోక పద్ధతులు చేయొద్దని చెప్పినావు, లోక ఆచారాలు చేయొద్దని చెప్పినావు, ముక్కులకై తగిలించుకోవద్దని చెప్పినావు, ఇదిగో ఇన్ని బండరాలు తగిలించుకోవద్దని చెప్పినావు, అలంకరణ అవసరం లేదని చెప్పినావు. ఇది లోకమే, ఇది పద్ధతే, ఇది 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 చీకటి, ఇది మంచిది, ఇది దేవుడు కానిది, నిత్యమైన దేవుడు ఈయన అని చెప్పావు కదా. మరలా లోకంలోనికి వెళ్ళిపోమనంటావే, మరలా లోక పద్ధతులు చేయమని చెబుతావే. ఏంటే ఎక్కడికే పోయేది? ఎక్కడికి పోయేది? నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ ఉంటావో నేనును, నీ భాష నా భాష, నీ సంఘమే నా సంఘం, నీ పాస్టరే నా పాస్టరు, నీ సంఘమే నా సంఘం, నీ ఉపదేశం నా ఉపదేశం. నువ్వు ఎక్కడ మరణిస్తావు, నేను అక్కడ మరణిస్తానట. తెలుసుకున్నాను నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నాను, నిజ దైవం ఏంటో తెలుసుకున్నాను. ఏది పద్ధతో, ఏది దైవ పద్ధతో, ఏది ఉపదేశమో, ఏది పోదో నేను తెలుసుకున్నాను. మరలోకంలోనికి పోతామని ఎందుకు పొమ్మని చెబుతావే? నువ్వు పొమ్మన నేను పోను అని రుచి చూశాను. ఉత్తముడని రుచి చూశాను కనుక లోకంలోనికి వెళ్ళను, లోకాచారాలు చేయను, చెడు అలవాట్లకు వెళ్ళను, లోక పద్ధతుల వల్ల నిమగ్నమవును. ఆయన నా దేవుడు, ఆయన నాకు కావాలి, పల్లకులకు కావాలి, నిత్య జీవనకు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఒక్కసారి వెలికి తీశాడు, బయటికి తీశాడు. ఎందులో నుంచి? మరణాంధకారములో నుండి, గడాంధకారముల నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఇక మరలా అక్కడికి వెళ్ళటానికి కాదు, కిరీటములో నేను పొదగ చేయటానికి, కిరీటానికి అందము రావడానికి, కిరీటానికి సొగసు రావడానికి. అక్కడ సొగసు అని మాట కింద రాయబడి ఉంటుంది చూడండి. జకరియా గ్రంథం 9:17 ఉంటుంది కదా. వారు కిరీట మందలి రత్నాల్లాగా ఉన్నారు కాబట్టి క్షేమంగా ఉన్నారు. అబ్బాబ్బా, ఎంతో సొగసు నువ్వు పెట్టుకునే మూతికి పూసే లిప్టిక్ ద్వారా రాదా, మొహాలకు పూసే క్రీముల ద్వారా రాదా సొగసు. నీవు కిరీట మందలి రత్నాలుగా చెక్కబడితే అప్పుడు నీవు సొగసుగా కనబడతావు. హల్లెలూయా. మనము రత్నాలమండి, మనము రత్నాలు. ఒక ఆమె పాట పాడుతుంది, మట్టిలో నుంచి తీసిన రత్నం అంటామా. ఎక్కడో మారుమూల పల్లెలో పాటలు పాడుకుంటుంటే కరోనా టైంలో ఎవడో ఫేస్బుక్లో ఆమె పాడుతున్న పాటను ఫేస్బుక్లో పెట్టడం ద్వారా అందరూ ఆమెను గుర్తించి, సినిమా గాయకులు గుర్తించి ఆమె మీద పాట రాసి మట్టిలోని ముత్యమా రత్నమా అని పాట రాశాడు. హల్లెలూయా. అది కాదు రత్నం. లోకంలో కలిసిపోయి లోకంలో ఒక స్థాయిలోకి వస్తే రత్నం కాదు. నువ్వు దేవుని చేత రక్షించబడినావు, చూసావా? అది అసలైన రత్నపు అనుభవం. హల్లెలూయా. నువ్వు రత్నానివి. దేవునికి రక్షణ ఇచ్చాడు, ప్రభు మిమ్మల్ని ప్రేమించాడు, ప్రభు మనల్ని క్షమించాడు, మన పాపాలు క్షమించాడు, తన రక్తాన్ని చిందించి తన శరీరమును గాయపరుచుకొని మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని కొనుక్కున్నాడు. ఏమండి, మనకు విలువనిచ్చాడు. కాబట్టి మనం ఎవరు చెప్పండి గట్టిగా. రాతనాలు అని కాదు, కొంచెం ఉజ్జీవంగా చెప్పండి. ఎవరు మనం? గట్టిగా, సౌండ్ సరిపోలేదు. ఎవరు మనం? రత్నాలు. ఏ రత్నాలు? కిరీటమందలి దేవుని స్తోత్రం. అట్టి రత్నములుగానే తీస్తే కూడా ఓడనటువంటి రత్నాలుగా మనం ఉండాలి. ఆయన ప్రేమకు అత్తకబోలట్నాయిక. నీ ప్రేమ నుండి ఎవడు నన్ను వేరు చేస్తాడు? ఇక ఆ కిరీటానికి అత్తకపోయి ఉండాలి, ఇక బయటికి రావడానికి లేదు. ఈ ఎంత బీకినా రావటానికి వీల్లేదు. హల్లెలూయా. కిరీటమందలి రత్నాలుగా ప్రభు మనల్ని ఇంకా పరిపూర్ణముగా
మార్చి దీవించునుగాక.